కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని షార్ట్ నోట్ మేకింగ్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ప్రిలిమ్స్కి, యూపీఎస్సి అండ్ గ్రూప్ 1కి ప్రిలిమ్స్కి యూజ్ అవుతుంది క్విక్ రివిజన్ కోసం. నెక్స్ట్ గ్రూప్ 2, కానిస్టేబుల్, ఎస్ఐ, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి అండ్ రైల్వే, పోస్టల్, ఈ ఎగ్జామ్స్కి మాత్రం ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి యూజ్ అవుతుంది షార్ట్ నోట్ మేకింగ్. ఎందుకంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ లైక్ ఎంసీక్యూస్ టైప్ క్వశ్చన్సే ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా 2 ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. లాంగ్ నోట్ మేకింగ్ నో నీడ్. రిమైనింగ్ వాళ్ళకి యూపీఎస్సి గ్రూప్ 1 వాళ్ళకి కాకుండా రిమైనింగ్ వాళ్ళ మొత్తానికి లాంగ్ నోట్ మేకింగ్ నో నీడు. మీరు పారాగ్రాఫ్స్ రాయొద్దు. జస్ట్ కీవర్డ్స్ అండ్ ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్, మ్యాప్ త్రూ అలా మీరు ఎప్పుడైతే షార్ట్ నోట్ మేకింగ్ చేసుకుంటారో ఎగ్జామ్స్ ముందు అంటే 1 వీక్ ముందు మీరు రివిజన్ స్టార్ట్ చేస్తే, ఒకరోజు ఒక సబ్జెక్ట్ పెట్టుకుంటే మీరు జస్ట్ 5 మినిట్స్లో రివిజన్ చేసేలా ఉండాలి. ఒక చాప్టర్, ఒక 20 చాప్టర్స్ ఉంటే, ఒక 30 చాప్టర్స్ ఉంటే 1 అవర్ ఆర్ 2 అవర్స్ 3 అవర్స్లో 1 టైం రీడింగ్ అయిపోతుంది. అలా నువ్వు 1 డేలోని ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ రీడింగ్ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్లోని కీవర్డ్స్నే చూస్తావు కాబట్టి కీవర్డ్స్ ఎప్పుడైతే ఎగ్జామ్లో చూస్తావో వెంటనే ఆన్సర్ గుర్తొస్తుంది. ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీ.